కే అని బహువచనంలో అన్నమాట. ఇది ఏకవచనం, ఇదేమో బహువచనం. బహువచనం అలాగా కహ అంటే కే అని ఇందులో కే కహ కే సహ దీనికి కే అని ఉంటుంది. ఏషః ఏషః ఏతే అని ఉంటుంది. ఎప్పుడైనా బహువచనంలో ఇలా ఉపయోగించాలన్నమాట. కహ అనే దానికి కే, సహ అనే దానికి తే, ఏషః అనే దానికి ఏతే, ఏషః అనే దానికి ఏతే అని ఉంటుంది అన్నమాట. కే తే ఏతే, కే తే ఏతే. అలా ఇక్కడ చూపిస్తున్నాం. విభక్తి లింగము, అకారము, క్రిమి శబ్దము, తద్దనే శబ్దము, ఏతద్దనే శబ్దము, యద్దనే శబ్దం కూడా. యద్దనే దానికి ఏ అంటారు అన్నమాట. యద్దనే దానికి యహ యహ ఏ అలా అన్నమాట. యహ అనే దానికి ఏ. సర్వనామాలకు అన్నిటికి కూడా పుంలింగాలలో బహువచనంలో ప్రథమా విభక్తిలో ఇలా ఉంటాయన్నమాట. ప్రథమా విభక్తిలో పుంలింగంలో బాలా అంటే తే తే ఏతే ఏ అని మార్పు చూపిస్తుంది అన్నమాట. ద్వితీయ విభక్తిలో అన్ని సమానమే అనుకున్నాం కదా. బాలాన్ బహువచనంలో బాలాన్ కాన్ తాన్ ఏతాన్ యాన్. ప్రథమా విభక్తులు తప్ప చాలా వరకు అన్ని విభక్తుల్లోనూ పుంలింగాలు లాగానే ఉంటాయన్నమాట. తృతీయ విభక్తులు పుంలింగంలో బాలైహి కైహి తైహి ఏతైహి యై. చతుర్థీ విభక్తిలో పుంలింగంలో బాలేభ్యః ఏభ్యః తేభ్యః ఏతేభ్యః ఏభ్యః. పంచమీ విభక్తిలో పుంలింగంలో వారి ఇక్కడ కూడా సమానమేగా. చతుర్థీ పంచమిలో బాలేభ్యః ఏభ్యః తేభ్యః ఏతేభ్యః ఏభ్యః. షష్ఠీ విభక్తిలో పుంలింగంలో బాలానాం ఇక్కడ మాత్రం తేడా అది. తేషాం తేషాం ఏతేషాం ఏషాం అని మారుతుందన్నమాట. ఏతేషాం ఏషాం అని. సప్తమీ విభక్తిలో పుంలింగంలో బాలేషు ఏషు ఏషు ఏతేషు ఏషు. అర్థమైందా? ఇది ప్రథమలోను షష్ఠిలోను మాత్రము పై శబ్దముల బహువచన రూపములలో భేదము ఉండుట గమనింపుడు. ఇక్కడ ప్రథమా విభక్తిలో అక్కడ బాలా ఉంటే కే తే ఏతే ఏ నుండి, షష్ఠీ విభక్తిలో బాలా అంటే కేషాం తేషాం ఏతేషాం ఏషాం అని ఉందన్నమాట. ఇది తేడా. తక్కిన అన్ని విభక్తులలోని రూపములను అకారాంత పుంలింగ బహువచన రూపములు వలనే ఉండుట కూడా గమనింపుడు. ఇక్కడికి మనం సూచనలు పాఠం పూర్తి చేసుకున్నాం. పై వెనుకున్నటువంటి శ్లోకాలకి ఇక్కడ తాత్పర్యం కూడా పైన ఇచ్చాం. పైన శ్లోకాలు చెప్పుకున్నాం చూడండి. విస్తు తృతీయ వియక్తి చతుర్థ్య. దానికి వెనుక వైపున ఉన్న శ్లోకములకు భావము ఈ రెండో వైపు చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. ఈ వాక్యాలు అనుకున్నాం. ఒక మాట, ఎవరు ఎవరిని గురించి బయలుదేరినారు. కాంప్రతి కే కాంప్రతి ప్రస్థిత. కే కాన్ని బాగానందిగా అకారం సిద్ధాలు లాగానే మరి. కే కాంప్రతి ప్రస్థిత. కే కాంప్రతి ప్రస్థిత. ఈ బాలులు ఆ బాలులను గురించి బయలుదేరినారు. ఏదే బాలా ఏదే బాలా తాన్ బాలాన్ ప్రతి ప్రస్థిత. అది సమాధానం. అనడం మాట ఏకే బాలా తాన్ బాలాన్ ప్రతి ప్రస్థిత. బహువచనంలో కే తే ఏదే ఏ అని వస్తాయి అనుకున్నాం కదా. అందుకనే ఈ బాలుడు అంటే ఏదే ఈ అంటే ఏదే అని చెప్పాం విశేషణం కనుక. ఏదే బాలా తాన్ బాలాన్ ప్రతి ప్రస్థిత. ఎవరు ఎవరిని గురించి బయలుదేరినారు అంటే ప్రథమా ద్వితీయాలు కలిపినటువంటి వాక్యం అన్నమాట. కూడా మనం చెప్తున్నది ఒక్కొక్క వాక్యమే. ప్రథమా 3 వాక్యాల్లో మొత్తం శబ్దం చెప్పుకుంటాం కదా. దాంట్లో మొట్టమొదటి వాక్యం ఇది ప్రథమా ద్వితీయులు కలిపినటువంటి వాక్యం. ఎవరు ఎవరిని గురించి బయలుదేరినారు అంటే అంటే ప్రథమా ద్వితీయులు కలిపినటువంటి ప్రశ్న. మేము మిమ్ములను గురించి బయలుదేరినాము. మేము వయం యుష్మాన్ ప్రతి ప్రస్థిత. వయం అంటే మేము,
యుష్మాన్ ప్రతి అంటే మిమ్మలను గూర్చి ప్రస్థితా అని బయలుదేరినాము. వయం యుష్మాన్ ప్రతి ప్రస్థిత మీరు మమ్ములను గూర్చి బయలుదేరినారు. వయం యుష్మాన్ ప్రతి ప్రస్థిత యూయం అస్మాన్ ప్రతి ప్రస్థిత. ఎవరు ఎవరిని గుర్చి బయలుదేరినారు? ఈ కవులు ఆ ధనపతులను గుర్చి బయలుదేరినారు. ఏదే కవయః ఏదే కవయః ఆ ధనపతులను గుర్చి అంటే ధనపతి ప్రతి పుంసి నగారః దీర్ఘపూర్వ ధనపతి ఉంటే దానికి దీర్ఘం వస్తుంది. ధనపతి నకారం వస్తుంది సరే. ధనపతి ప్రతి అని ఈ విధంగా ప్రథమ ద్వితీయులు కలిగినటువంటి వాక్యాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి మీకు బాగా అర్థమవుతాయి. జాగ్రత్తగా చూసుకుని మీరు అన్వయించుకోవాలి. పత్రం చేతిలో లేకుండా మీరు ఏం పాఠం చదవలేదు. దీంట్లో చూసుకున్నా కానీ మీకు అర్థమవుతుంది తప్ప దాని ప్రయోగాలన్నీ కూడా మీకు ఇక పత్రంలో కనిపిస్తాయి. తర్వాత ఇప్పుడు ప్రథమ ద్వితీయులు కలిగినటువంటి వాక్యం ప్రశ్నార్థక వాక్యము, సమాధానార్థక వాక్యం కూడా చెప్పుకున్నాం. వాక్యాలు కూడా ఇప్పుడు తృతీయ చతుర్థులు కలిగినటువంటి ప్రశ్న, అలాగే తృతీయ చతుర్థులు కలిగిన సమాధానం కూడా చెప్తున్నాం. ఎవరి చేత ఎవరి కొరకు ఏవి ఇయ్యబడినవి? కైహి కేభ్యః ఏవి ఇయ్యబడినవంటే భూమిలింగం కనుక కే దత్త. కైహి కేభ్యః కే దత్త. వినండి. మా చేత మీ కొరకు ఫలఖండములు ఇయ్యబడినవి. యుష్మాభ్యం ఫలఖండాః భ్యః అస్మాభిః యుష్మభ్యం అనాలనుకో. యుష్మభ్యం ఫలఖండాః దత్తా. మీ చేత మా కొరకు ఇక్షుఖండములు ఇయ్యబడినవి. ఇక్షుఖండాః దత్తా. మా కొరకు మీ కొరకు అంటే యుష్మభ్యం, మా కొరకు అంటే అస్మభ్యం. తెలుసుకోండి బాగా. పైన దీనిపైన ఉన్నది ఇక్కడ అస్మభ్యాం అని పడింది, తప్పది అస్మభ్యం అని దిద్దుకోవాలి. యుష్మాభ్యం అని పడింది, యుష్మభ్యం అని ఉండాలి. తప్పు పడింది అచ్చులో జాగ్రత్తగా చూసుకోండి. అస్మభ్యం యుష్మభ్యం. మా చేత మీ కొరకు ఫలఖండములు ఇయ్యబడినవంటే యుష్మభ్యం. మీ చేత మా కొరకు ఇక్షుఖండములు ఇయ్యబడినవి. యుష్మాభిః అస్మభ్యం ఇక్షుఖండాః దత్తాః. ఎవరి చేత ఎవరి కొరకు ఏవి ఇయ్యబడినవి? ఇక్కడ అట్టగా ఇక్కడ ఏముందో చూసుకోవాలి. పుంలింగం వస్తుంది కనుక కే దత్తాః అని చెప్పాలి. పుంలింగం అయితే కే అనే ఉంటుంది కదా. కైః కేభ్యః కే దత్తాః. వారి చేత వీరి చేత వారి కొరకు ఉపహారములు ఇయ్యబడినవి. వీరి చేత వారి కొరకు అంటే ఉపహారాः దత్తా. మళ్ళీ చెప్పండి. వారి చేత వీరి కొరకు ఫలాహారములు ఇయ్యబడినవి. ఫలాహారాः దత్తా. అక్కడేమో పైనేమో అస్మభ్యం యుష్మభ్యం అస్మాభి ఉపయోగించాం. ఇక్కడేమో ఏమంటున్నాయి? ఇక్కడ వారి చేత వీరి చేత వచ్చింది కనుక తైహి ఏతైహి అని చెప్తున్నాం అన్నమాట. అర్థమైందా? దాని తర్వాత కూడా ఈ పైన ఇచ్చాకని వాటిని బట్టి చక్కగా చూసుకోవచ్చు. తర్వాత పంచమి, షష్ఠి, సప్తమి కలిగినటువంటి వాక్యాలు. అస్మత్ అంటే మాకంటే మా వలన, యుష్మత్ అంటే మీకంటే మీ వలన, అస్మాకం నహ అంటే మా యొక్క మాకు అని కూడా, మన యొక్క మనకు అని కూడా చెప్పచ్చు. యుష్మాకం అంటే మీ యొక్క మీకు, యుష్మాకం వహ ఉండాలి. షా అది కాదు, తప్పుపడది. వహ మీ యొక్క మీకు. తర్వాత కేభ్యః ఎవరికంటే ఎవరి వలన, తేషాం ఎవరి యొక్క ఎవరికి, అస్మాసు మాయందు మనయందు, యుష్మాసు మీ యందు, కేషు ఎవరి యందు, తేషు వారి యందు. ఈ ప్రయోగాల కింద వస్తాయి చూడండి. ఇక్కడ ఎవరి వలన ఎవరికి ఎవరి యందు విశ్వాసము కలిగినది. ఈ బహుజనంలో చెప్పుకుంటున్నాం అనే మాట మర్చిపో
తేషు విశ్వాస సంభూత అనడం వాడు దాని సమాధానం మీ వలన మాకు వారి యందు విశ్వాసము కలిగినది. మీ వలన అంటే ఏం చెప్పారు? మీ వలన మీ వలన యుష్మత్ మీ వలన అంటే అయినదండి యుష్మత్ మీ వలన మీకంటే వాటికి అన్నిటికీ యుష్మత్ అని అవుతుంది. మా వలన మాకంటే వాడికి అస్మత్ అని అవుతుంది. మీ వలన యుష్మత్ మాకు అస్మాకం వారి ఏంటంటే శరీరమైతే కాదు కుమేమైతే విశ్వాస సంభూత. ఇప్పుడు చెప్పండి మీ వలన అంటే యుష్మత్ మాకు అంటే వారి ఏంటంటే విశ్వాస సంభూత. ఇంకో మాట రండి యుష్మత్ అస్మాకం తేషు విశ్వాస సంభూత. మరి ఎవరి వలన ఎవరికి ఎవరి యందు విశ్వాసం కలిగినది? విశ్వాస సంభూత. వారి వలన వీరికి మాయందును మీ యందును విశ్వాసము కలిగినది. వారి వలన అంటే వారి వలన వారి వలన అంటే వీరికి అంటే మాయందును అస్మాసు మీ యందును అంటే విశ్వాస సంభూత. చెప్పండి కుమారుడు వారి వలన అంటే వీరికంటే ఏ దేశ అస్మాసు యుష్మాసు విశ్వాస సంభూత. నేను ఒక మాట చెప్తున్నాను చూడండి. తేభ్యః ఏ దేశాం అస్మాసు యుష్మాసు విశ్వాస సంభూత. ఈ విధంగానే తగ్గినవన్నీ మీరు ఈ ఆదర్శ వాక్యాలు బట్టి తెలుసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఎద్దుల యొక్క మేత కొరకు ఎవరు వెళ్ళినారు? ఎద్దుల యొక్క అంటే కాబట్టి గవాం మేత కొరకు అంటే గ్రాసాయ మేత కొరకు అంటే గ్రాసార్థం లేక గ్రాసాయ ఎవరు వెళ్ళినారు? గవాం గ్రాసార్థం హే గదా. దానికి సమాధానం మీ భ్రాతల యొక్క యుష్మాకం భ్రాతృణాం స్నేహభావములు స్నేహభావ స్తుతింపదగినవి. స్తుతింపదగినవి అంటే మీ భ్రాతల యొక్క అంటే యుష్మాకం భ్రాతృణాం నాది షష్ట్యా సదీర్ఘపూర్వాన్ని లేదు. భ్రాతృ ఉంటే నాం చేస్తే దీర్ఘం వచ్చింది. దీంట్లో రేపం ఉంది కనుక నకారం నకారం ఉంది. యుష్మాకం భ్రాతృణాం స్నేహభావ స్తుత్యా. ఎప్పుడు మనం ఎక్కడకు అప్పుడు మనం ఎక్కడకు వెళ్ళినాము? పుత్రగత. ఏదో సందర్భం వచ్చింది ఆ మాట నువ్వు వినలేదా అంటే అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాము ఉండాలి లేదా అంటే దానికి సమాధానం తదా వయం పుత్రగత. అప్పుడు మనము గ్రామాంతరమును గురించి వెళ్ళినాము. గ్రామాంతరం అంటే ఏవో మాటలు వచ్చాయన్నమాట. ఆ మాటలు వచ్చినప్పుడు ఈ మాటలు మనం వినలేదే అని అంటే అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాము అంటే అప్పుడు మనం గ్రామాంతరం వెళ్ళాము. ఈ మాటలు అందుకన్నా అందువల్ల వినలేదు. సరే దగ్గర కూడా ఇలాగే ఉంటాయి. ఇక్కడ చూడండి అక్కడి వారికి అంటే తత్రత్యాహం. ఇక్కడ చివరి చూడండి మీకును అక్కడి వారికి అందరకును కుశలమేనా అన్నప్పుడు మీకును అంటే యుష్మాకం అక్కడి వారికి అందరకు అన్నప్పుడు తత్రత్యానాం సర్వేషాం అతి ఉపయోగించాలి. తత్రత్యానాం సర్వేషాం అపి మొట్టమొదటి అపి కుశలం యుష్మాకం తత్రత్యానాం సర్వేషాం అపి కుశలం అని అడుగుతాం. అపి కుశలం అనేది మొట్టమొదటి ఉండాలి కదా అలాగే అన్నమాట. సరే తర్వాత చూడండి రెండో వైపున
ఇక్కడ సూచనలు 9 చదివేశాం మనం. ఇప్పుడు ఇంకా వాక్యాలు చెప్పుకుంటున్నాం. కిం తద్దు ఏతద్దు స్త్రీలింగే బహువచనం. వీటికి స్త్రీలింగంలో బహువచనంలో ఎట్లా ఉంటాయి? ప్రథమాది రూపాన్ని కాహ కాహ కాభిః కాభ్యః కాభ్యః కాసాం కాస్ అనండి. మాట కాహ కాభిః కాభ్యః కాభ్యః కాసాం కాసు అంటే ఏమన్నమాట? కాహ కాహ అంటే కాహ ప్రథమ, కాహ ద్వితీయ, కాభిః అనే తృతీయ, కాభ్యః చతుర్థి, కాభ్యః పంచమి, కాసాం షష్ఠి, కాసు సప్తమి. అలాగే కాహ కాహ చెప్పండి కూడా నేను అంటున్నాను చూడండి. కాహ ప్రథమ, కాహ ద్వితీయ. కాహ అంటే వారు, కాహ అంటే వారిని స్త్రీలింగం అయితే. కాభిః వారి మీద, కాభ్యః వారి కొరకు, కాభ్యః వారి వలన, కాసాం వారికి, కాసు వారి ముందు. ఎవరు ఎవరిని గురించి రాలేదు? చూడండి, కా పకారానికి ముందుండే విసర్గని కా ప్రతి ప అని పలకాలి, విసర్గని ప అని పలకాలి. కాహ కా ప్రతి అని, కా ప్రతి అనండి. కా ప్రతి, కాహ కా ప్రతి నా ఆగత. మేము మిమ్ములను గూర్చి రాలేదు, మీరు మమ్ములను గూర్చి రాలేదు. మీరు మా కోసం రాలేదు, మేము మీ కోసం రాలేదు అన్నట్టు అనమాట. వయం యుష్మాన్ ప్రతి నాగతాః యూయం అస్మాన్ ప్రతి నాగతాః. ఎవరు ఎవరిని గూర్చి వెళ్ళలేదు? నగతా కాహ కా ప్రతి నగతా వెళ్ళలేదు. వీరు వారిని గూర్చి వెళ్ళలేదు, వారు వీరిని గూర్చి వెళ్ళలేదు. ఈ విధంగానే కొంచెం మనం ప్రాక్టీస్ కావడం కోసం ఈ వాక్యాలు ఇచ్చాం. ఇవి మీరు చక్కగా జాగ్రత్తగా చూసుకోవచ్చు. పత్రం చేతిలో లేని మాత్రం ఈ ప్రాక్టీస్ మీరు చేయలేదు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏతాహ ఏతాహ ఏతాభిః ఏతాభ్యః ఏతాభ్యః ఏతాసాం ఏతాసు. ఇక్కడ ఏతాభిః ద్వైవి అది కూడా కలుపుకోవాలి. ఇప్పుడు పంచమి, షష్ఠి, సప్తమైన తృతీయ చతుర్థి, తృతీయ చతుర్థులు కలిపినటువంటి వాక్యాలు చెప్పుకుంటున్నాం. మనం 3 వాక్యాల్లో శబ్దం అంతా ఏదైనా చెప్పుకుంటున్నాం. ఏమేమిటివి? ప్రథమ ద్వితీయులు, తృతీయ చతుర్థులు, పంచమి షష్ఠి సప్తములు కలిపి 3 వాక్యాలు చెప్పుకుంటున్నాం. ఎవరి చేత ఎవరి కొరకు ఏవి ఇయ్యబడినవి? అంటే కాభిః కాభ్యః కాభిః తృతీయ, కాభ్యః చతుర్థి, కాభిః కాభ్యః కాహ దత్త. నాటకం నాటక నపుంసకం కదా ఇది. నాటకం కాభిః కాది ఇక్కడ పుంలింగం ఉన్నట్టుంది కదా, ఇది పుంలింగం. కేభిః కేభ్యః కే దత్త కాని దత్తాని అని చెప్పచ్చు. కేభిః కేభ్యః కాని దత్తాని చెప్పండి. ఎందుకంటే ఈ కింద జ్యేష్ఠ ప్రాంతం చేత వస్తుంది కదా పుంలింగం, అంతే కేభ్యః కేభిః కేభ్యః కాని దత్తాని కాని దత్తాని. నాటకాన్ని వస్తుంది కదా, అంతే నపుంసకలింగం. జ్యేష్ఠ భ్రాతల చేత జ్యేష్ఠ భ్రాతృభిః కనిష్ట భ్రాతల కొరకు నాటకములు ఇయ్యబడినవి. నాటకాని నాటకాని నపుంసకం. నాటకం అంటే నాట్యం, నాటకాని అంటే బహువచనం. నాటకాని ఏం తెలిసిందా? కేభిః కేభ్యః కాని దత్తాని జ్యేష్ఠ భ్రాతృభిః కనిష్ట భ్రాతృభ్యః నాటకాని దత్తాని. వేటి చేత వేటి కొరకు ఏవి ఇయ్యబడినవి? పుంలింగమేది? పుంలింగం వస్తుంది కనుక కైకేభ్యః కేదత్త, కైకేభ్యః కేదత్త. ఆ యుద్ధుల చేత గోభిః గోభిః. ఈ ఎద్దుల కొరకంటే విశ్రాంతి ప్రదేశములు ఇయ్యబడినవి. ప్రదేశంలో పుంలింగం కనుక విశ్రాంతి ప్రదేశాః దత్త, విశ్రాంతి ప్రదేశాః దత్త అని చెప్పాలన్నమాట. ఇలాగే ఈ వాక్యాలు స్త్రీలింగాలకి పుంలింగాలకి చెప్పబడ్డాయి.
ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆదర్శ వాక్యాలను బట్టి మేము నేర్చుకోవచ్చు. కాహ ఎవరు, కాహ ఎవరిని, కాభి కాభ్య కాభ్య కాసాం కాసు, ఈ స్త్రీలింగాలు ఇందులో. ఈ బాలులు స్త్రీలింగాలు కూడా కాదు, పుల్లింగాలు వస్తున్నాయి. ఈ బాలులు ఎక్కడకు వెళ్ళినారు, ఈ బాలులు ఎక్కడకు వెళ్ళినారు అంటే ఏదే బాలా పుత్రగత. ఇప్పుడు చూడండి, ఏదే బాలా పుత్రగత అని అనుకోండి, దీని మీద ఒక 10-15 వాక్యాలు మీరు సృష్టించుకోవచ్చు. ఏదే బాలా పుత్రగత, ఏదే ఏదా బాలికా పుత్రగత, రామ పుత్రగత, లేదా బాలా పుత్రగత అంటూ ఇలా మార్చుకుంటూ 15 వాక్యాలు మీరు తయారు చేసుకుంటే అదే మీకు సంభాషణ కింద వస్తుంది, రాసుకుంటే రచన కింద వస్తుంది అన్నమాట. ఈ బాలుడు శకట సారథులను కూర్చి వెళ్ళినారు. ఏదే బాలా బాలుడు లేదా పుల్లింగం, ఏదే బాలా శకట సారథులని ఏదే బాలా శకట సారథులని ప్రతి. శకట సారథులు అంటే బండి దూరేవాడు, అదే వాడు డ్రైవర్ అన్నమాట. డ్రైవర్ని గుర్చి వెళ్ళినారు అని అర్థం అన్నమాట. ఎవరు వేటిని గుర్చి వెళ్ళినారు, గత కే కాన్ప్రతి గత, కే కాన్ప్రతి పురుషత్వం పుంలింగము నపుంసకలింగం కూడా ఉంది, కానిప్రతి అని కూడా అనొచ్చు, కానీ కానిప్రతి బాగుంటుంది. కే కాన్ప్రతి గత, దానికి అతిథులు అంటే అతిథయ భోజన గృహములను కూర్చి వెళ్ళినారు. భోజన గృహాన్ ప్రతి ఎవరు వేటిని గుర్చి వెళ్ళినారు, ప్రతి గత అతిథులు భోజన గృహములను కూర్చి వెళ్ళినారు. అతిథయ ఈనాడు గురువులతో పాటు గురుభిః సహా విస్తు తృతీయ గురుభిః సహా గురుభిః సహా కార్యకర్తల కొరకు కార్యకర్తృభ్య మా పితరులు వెళ్ళినారు. మమ పితర అస్మాకం పితర అస్మాకం పితర అద్య గురుభిః సహ కార్యకర్తృభ్య అస్మాకం పితర అనే మాట. అద్య గురుభిః సహ కార్యకర్తృభ్య అస్మాకం అని ఈ విధంగా మనం వీటిని చెప్పుకోవచ్చు. స్త్రీలింగం ఇక్కడ తాహ వారు, తాహ వారిని, తాభి తాభ్య తాభ్య తాసాం తాసు స్త్రీలింగం. ఇప్పుడు మీతో పాటు ఇక్కడికి ఎవరు వచ్చినారు, యుష్మాభిః సహ అద్య యుష్మాభిః సహ అత్ర కే ఎవరు వచ్చినారు అంటే స్త్రీలింగం కనుక అద్య యుష్మాభిః సహ అత్ర ఇప్పుడు మాతో పాటు ఇక్కడికి అత్ర మా అమ్మయు అంబాజీ మాత మాత మా చెల్లెలును మమ శ్వస మా పినతల్లియు మాతృశ్వస అంటే పింతలు. ఎందుకంటే మాత అంటే తల్లి కదా, మాతృ శ్వస అంటే చెల్లెలు, మాతృశ్వస అంటే అమ్మ యొక్క చెల్లెలు అని అర్థం అన్నమాట. అందుకని పినతల్లి. అస్మాకం మాతృశ్వస మా మేనత్తయు, పితృశ్వస అంటే తండ్రి యొక్క చెల్లెలు మేనత్త. పితృశ్వస మా మేనల్లుడును, భాగినేయ భగిని అంటే చెల్లెలు, భగిని యొక్క అంటే చెల్లెలి యొక్క కొడుకు భాగినేయుడు మేనరుడు అన్నమాట. అంతేనా, మేనరుడు. మన భాగినేయ మా బావమరిదియు, బావమరిది అంటే భార్య యొక్క తమ్ముడు గాని అన్నగాని అవుతాడు. శాలకుడు అంటే బావమరిది, ఎవరికి చేసుకున్న వాడికి బావమరిది అన్నమాట. బావగారు కూడా బావమరిది కూడా అవుతాడు కదా. మామ బావమరిది అంటే శాలక. నా భార్య యొక్క చెల్లెలును స్వసాచ మమ భార్యాయాః స్వసాచ మా వదినయు మమ ప్రజావతి. ప్రజావతి అంటే వదిన. ప్రజావతి అంటే ఏమిటి, వదిన గారు అన్న భార్య అన్నమాట. మమ ప్రజావతి చెప్పాలి, పుంలింగం మీద నిలబెట్టాలి. పుంలింగాలు స్త్రీలింగాలు కలిపి చెప్పినప్పుడు
పుంలింగాల మీదే మనం క్రియని ఏదైనా ఉపయోగించాలి. ఇప్పుడు మీకు అలాగే అర్థమైంది కదా. మళ్ళీ మాట చెప్తున్నాను చూడండి. అద్య అస్మాభిः సహ అత్ర మమ అంబా మమ స్వసా మమ మాతృశ్వస మమ పితృశ్వస మమ భాగినేయః మమ శాలకः మమ భార్యాయాः అనుజా లేకపోతే స్వసా చ స్వసా మమ ప్రజావతి చ ఆగతా అంటే వచ్చారు. భౌతికమే చెప్పేశాం. అలాగే కింద ఇట్లాంటి వాక్యాలు ఉన్నాయి, మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం 28వ పాఠం సంస్కృత ప్రవాహిత శబ్దాలకు అన్నిటికీ కూడా బహువచనాలని చక్కగా నేర్చుకుని వాటికి వాక్యాలు కూడా చెప్పుకుని మనం మనస్సు తెచ్చుకున్నాం. బాగా అర్థమైన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సంస్కృత భాషలో ద్వివచనం అని ఇంకోటి కూడా ఉంది. ఒకటిని బోధిస్తేనేమో ఏకవచనము, రెండింటిని బోధిస్తే ద్వివచనము, అంతకంటే ఎక్కువ వాటిని బోధిస్తే బహువచనము అని సంస్కృతంలో 3 వచనాలు ఉన్నాయి. మన తెలుగు మొదలైన భాషలో అంటే ఏకవచనము లేకపోతే బహువచనం మాత్రమే ఉంటుంది. కానీ సంస్కృతంలో ద్వివచనం కూడా ఇంకోటి ఉంది. అది కూడా మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, దివి అనే శబ్దం ఒకటి ఉంది. దానికి ద్వౌ ద్వౌ అనండి. ద్వాభ్యాం 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 ద్వయోః అంటే ద్వివచనం అంటే దీని మనకి రెండు మాటలు అంటే మీకు వచ్చేస్తుంది. చూడండి, ద్వౌ ద్వౌ ద్వాభ్యాం 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 ద్వయోః అంటే ప్రథమా ద్వితీయ అనుకోండి. 3 మాటలండి. కొన్ని శబ్దాలు కూడా ఉంటాయిగా. ద్వౌ 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 ద్వాభ్యాం 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 ద్వయోః ద్వౌ 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 అంటే ప్రథమా సంబోధన ప్రథమా ద్వితీయ. 3 ఔ అనే వస్తుంది అన్నమాట. ద్వాభ్యాం 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 అంటే తృతీయ చతుర్థి పంచమి. 3 కూడా అలాగే వస్తుంది అన్నమాట. ఏమిటి ద్వాభ్యాం వ్యాం 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 అని చేస్తుంది అన్నమాట. ద్వయోః అంటే సప్తమి పంచమి షష్ఠి సప్తములలో యోగ అని చేస్తుంది. అలాగే బాల ఇప్పుడు మీరు అడగలుగుతారు చూడండి. బాలవు 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 బాలాభ్యాం 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 ఇది అకారాంత శబ్దానికి ఇట్లా ఉంటుంది అన్నమాట. బాలం అనేది బాలవు బాలవు ప్రథమ, బాలవు సంబోధన ప్రథమ, బాలవు ద్వితీయ, బాలాభ్యాం తృతీయ, బాలాభ్యాం చతుర్థి, బాలాభ్యాం పంచమి, బాలయోః షష్ఠి, బాలయోః సప్తమి. ఇంతే బాలవు 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 అని అలాగే రాము 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 రామాభ్యాం 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 రామయోః. అయితే తగ్గిన వాక్యానికి ఇట్లా ఉండవు. అవి వాటికి కూడా గుర్తులు తెలియాలిగా. వాటికి ఒక చిన్న శ్లోకంలో చెప్తున్నాను చూడండి. ఔ ఏ ఈయౌ ఊవౌ చ అరౌ ఆరౌ ఆవౌ ఆదిమత్రికే. ఇక్కడ రాశాం. ఔ ఏ ఈయౌ ఊవౌ చ అరౌ ఆరౌ ఆవౌ ఆదిమత్రికే. ఆదిమత్రికం అంటే ప్రథమ సంబోధన ప్రథమ ద్వితీయ అర్థం. త్రికం అంటే 3. ఆదిమత్రికం అంటే మొట్టమొదటి 3. ప్రథమ సంబోధన ప్రథమ ద్వితీయ ఆదిమత్రులు. అయంత శబ్దాలకు అన్నింటికి కూడా ఇవ్వబడినట్ట ఔ చేస్తుంది. రామ ఉందనుకో, దానికి అకారం తీసేసి ఔ పెట్టే రామౌ రామౌ రామౌ. దీని స్త్రీలింగాల్లో రమా ఉందనుకోండి, సీత ఉందనుకోండి, సీతే సీతే సీతే, సీతాభ్యాం 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 సీతయో సీతయో అని ఉండనే ఉంటుంది. అది తర్వాత చూద్దాం. ఈ అనేటువంటిది ఇదేమో ఆకారాంతమైంది. ఇకారాంతానికి ఈ వస్తుంది. హరి ఉందనుకోండి, హరి 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 అని వస్తుంది అన్నమాట. హరి అంటే 2 హరులు, హరి అంటే 2 హరులారా, హరి అంటే హరులను కూర్చి అని ద్వితీయ ఈ అనమాట. అలాగే సుమతి కూడా సుమతి 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 అని 3కి వస్తుంది అనమాట.
యవ్ ఇక్కడ ఈ కారం గౌరీ ఉన్నటువంటి ఐకారం యవ్ చేస్తే గౌర్యవ్ 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 అని అన్నమాట. తర్వాత ఊ ఎక్కడ గురు ఉకారాంత శబ్దానికి ద్వివచనంలో ఊ వస్తుంది. గురు 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 గుడి గురు విభక్తిలో కూడా. అలాగే సుతము ఉన్నటువంటి సుతము 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 ఎందుకంటే బాబు ఎక్కడ వస్తుంది వధువు వధువు అనే ఉకారంపై బాబు చేర్చండి వాడి ఛానల్ ఊరికి వచ్చింది అనుకోండి. అరవ పితృ ఉందనుకోండి పితరవు పితరవు పితృ ఉకారం తీసేసి అరవ కలిపితే పితరవు పితరవు పితరవు. అలాగే కారం ఎక్కడ కర్తృ స్వస్సుడు వాటికి ఉకారం పోతే కర్తారవు కర్తారవు కర్తారవు. అలాగే గో శబ్దానికి గో తీసిపారేయండి ఆవో గావో 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 మూడు అనమాట. అంటే ఆదిమత్తికి అంటే మొట్టమొదటి విభక్తుల్లోనూ ఈ మొట్టమొదటి అకారం దగ్గర నుంచి అకారాంతాన్ని ఇట్టాగా అకారాంతాన్ని ఇట్టాయా ఇకారాంత పుణ్యగా స్థిరంగా ఇట్టావు ఈ కారాంతాలు ఇట్టావు ఉకారాంతాలు పుణ్య స్థిరంగా ఇట్టావు ఊకారాంతానికి ఇట్టావు రుకారాంతానికి ఇదేమో రెండు పద్ధతి కానీ దానికి పోషిద్దాన్ని ఇలాగ ప్రథమ సంబోధన ప్రథమ ద్వితీయలో ఇలాగే ఉంటాయన్నమాట. ఇదే ఈ యవ్ అనడం మాట్లాడి తర్వాత తృతీయాదిషు త్రిషు అంటే తృతీయ మొదలు తృతీయ చతుర్థి పంచములలో వివచనంలో వ్యామ్ చేస్తున్నాయి. వ్యామ్ 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 ఇవి కలుస్తాయి. వ్యామ్ 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 తృతీయాదిషు మళ్ళీ త్రిషు వ్యామ్ స్యాత్ వ్యామ్ స్యాత్ అకారాంతతః వస్తుంది కానీ అకారాంతం మీద అయితే దీర్ఘం బాలాభ్యాం 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 అని అవుతుంది అనమాట. వ్యాప్తి అవుతుంది అనమాట. హరిభ్యాం 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 సుమతిభ్యాం 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 వాణిభ్యాం 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 గురుభ్యాం గురుభ్యాం అంటే అన్నిటికి వస్తుంది. అకారాంతాన్ని మాత్రం దీర్ఘం అవుతుందండి. బాలాభ్యాం 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 బాలాభ్యాం. తర్వాత ఈ తర్వాత యోరితి ఎన్ని కూడా చెప్పండి. యోరితి ఓరితి రోరితి షష్ఠ్యాం తద్వత్ సప్తమ్యాం చ ఆకారాంతో హ్రస్వో భవతి సతుద్వివచనే వైవాగ్వర్గః. ఇదండి ద్వివచనం మొత్తం అజంత శబ్దాలకు అన్నిటికీ ద్వివచనంలో స్వరూపం ఇలా ఉంటుందన్నమాట. నేను సూచనలు చూద్దాం. రెండు వైపుల సూచనలను ముందు చదువుకొని సమాధానములను వెళ్ళకాగితములపై వ్రాయుడు. తర్వాత ఇక్కడ చూడండి మనకు వేరే ఇవి కూడా ఉంటాయి కదా ప్రశ్నార్థక వాక్యాలు సర్వనామములు ఉంటాయి కదా వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. కిం తద్ ఏతద్ యత్ శబ్దముల స్త్రీలింగ బహువచన రూపములు షష్ఠిలో కాసాం కాసాం ఏతాసాం యాసాం అను. కిం శబ్దం ఒకటి తద్దనే శబ్దం ఒకటి ఏతద్దనే శబ్దం ఒకటి యద్దనే శబ్దం ఒకటి. వీటికి స్త్రీలింగ బహువచన రూపాలు షష్ఠిలో ఏముంటుంది కాసాం కాసాం ఏతాసాం యాసాం. పునర్మములు అయితే కేషాం తేషాం ఏషాం ఏతేషాం యేషాం. కానీ స్త్రీలింగం అయితే కాసాం కాసాం ఏతాసాం యాసాం అంటును. తక్కిన అన్ని విభక్తులలోనూ ఆధారాంత స్త్రీలింగ బహువచన రూపంలో వల్లనే కింద ఉదాహరణ ఈ పత్రం చేతిలో పట్టుకుని చూసుకుంటే చక్కగా అన్వయిస్తాయి. మనం చెప్పింది కూడా అర్థం అవుతుంది. విభక్తి లింగము వచనము ఆధారాంతము కిం శబ్దము తద్దు ఏతద్ యద్ శబ్దాలు. ప్రథమా విభక్తిలో స్త్రీలింగంలో బహువచనంలో బాలిక అందనుకోండి బాలిక. అలాగే దక్షిణ వాక్యంలో బహువచనంలో కాహ కాహ ఏతాహ యా. ద్వితీయ విభక్తిలో స్త్రీలింగ బహువచనంలో బాలికాహ కాహ కాహ ఏతాహ యా. తృతీయ విభక్తిలో కూడా బహువచనంలో బాలికాహు
తాహి తాహి ఏతాహి యాహి. తృతీయ విభక్తిలో బహువచనంలో బాలికాభ్య తాభ్య తాభ్య ఏతాభ్య యాభ్య. పంచమీ విభక్తిలో ఇలాగే ఉంటుంది బాలికాభ్య తాభ్య తాభ్య ఏతాభ్య యాభ్య. షష్ఠీ విభక్తి బహువచనంలో బాలికానాం అని ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం మారుతుంది కాసాం తాసాం ఏతాసాం యాసాం అని మారుతుంది. ప్రథమా విభక్తిలోను షష్ఠీ విభక్తిలోను ఈ మార్పు కనిపిస్తుంది అన్నమాట. సప్తమీ విభక్తిలో బహువచనంలో బాలికాసు కాసు తాసు ఏతాసు యాసు. పై శబ్దములలోని షష్ఠి బహువచన రూపములు తప్ప తక్కిన విభక్తులలోని బహువచన రూపములు అన్ని ఆకారానికి బహువచన రూపముల వలనే ఉండుట గమనింపుడు. షష్ఠీ విభక్తిలోనే తేడా, తక్కిన వాటి అన్నింటిలో కూడా మా ఆకారాంతాలలాగానే ఉంటుందన్నమాట. రెండు, అస్మద్ అంటే నేను, యుష్మద్ అంటే నీవు అను రెండు శబ్దముల బహువచన రూపములను క్రింద విధముగా తెలుసుకున్నవలేను. దీని యందు స్త్రీకున్న పుంసగలిగిన వేదము లేదు. అస్మత్ అంటే నేను అని అహం అనేది, అహం అనేది ప్రథమా విభక్తిలో ఉంది, దాన్ని అస్మత్ సిద్ధం అంటారు అనుకున్నాను కదా. త్వం అనేది ప్రథమా విభక్తిలో ఉన్నటువంటి శబ్దం యుష్మద్ అనే శబ్దం. అస్మద్ అనే శబ్దము యుష్మద్ శబ్దము. స్త్రీకు భేదం లేదు, ఇంకా భేదం లేదు. చూడండి శబ్దము విభక్తి ఏకవచనము బహువచనము, శబ్దము విభక్తి ఏకవచనము బహువచనము చక్కగా చూపిస్తున్నాం. అస్మద్ శబ్దం చూడండి, అహం అని ప్రథమా విభక్తిలో అహం అనేది ఉంటే దానికి బహువచనంలో ఏకవచనంలో అహం ఉంటే వయం బహువచనంలో అవుతుంది. ఏకవచనంలో అహం, బహువచనంలో వయం. మాం అని నన్ను అనడానికి మాం అస్మాన్. మీరు అంటున్నారు కదా అహం మామ మయా మధ్యం అనేది ఇక్కడ ఇస్తున్నాము, కానీ బహువచనంలో కూడా చూపిస్తున్నాము. మాం అంటే నన్ను, మా అంటే కూడా నన్ను. మా అమ్మ అని కూర్చుని కదా శ్లోకంలో. ఇక్కడేమో అస్మాన్ నహ కూడా ఉంటుంది, ఇంకొక శ్లోకం. అస్మాన్ అంటే ద్వితీయ మమ్ములను మనలను, నహ అంటే కూడా అదే అర్థం వస్తుంది అనమాట. రెండు రూపాలు. తృతీయ విభక్తిలో మయా అస్మాభి, మయా అస్మాభి. తృతీయ విభక్తిలో మహ్యం అస్మభ్యం. మే నహ, మే అని మహ్యం మే మన శ్లోకంలో వచ్చింది. అస్మభ్యం అనే దానికి నహ, దీనికి కూడా నహ. పంచమీ విభక్తిలో మత్తు అస్మత్. షష్ఠీ విభక్తిలో మమ మే అని కూడా ఇక్కడ శ్లోకంలో వచ్చింది. అస్మాకం నహ, అస్మాకం ఉంటుంది, నహ అని కూడా ఉపయోగించవచ్చు. సప్తమీ విభక్తిలో మయి అస్మాసు అలా ఉంటుంది. అలాగే యుష్మద్ అనే శబ్దానికి కూడా త్వం ఏకవచనము, యూయం బహువచనం. త్వాం త్వా అనేది ద్వితీయ విభక్తిలో ఏకవచనంలో, యుష్మాన్ వహ అనేటువంటిది ద్వితీయ విభక్తిలో బహువచనం. త్వయా యుష్మాభి, త్వయా అని ఏకవచనంలో, యుష్మాభి బహువచనం. బుద్ధ్యం తే అనేవి ఏకవచనంలో, అస్మభ్యం నహ, యుష్మభ్యం నహ అనేటువంటివి బహువచనము. త్వత్ అనే దానికి పంచమీ విభక్తిలో ఏకవచనంలో, యుష్మత్ అనేది బహువచనము. తవ తే అనేవి రెండు షష్ఠీ విభక్తిలో ఏకవచనంలో, అది యుష్మాకం వహ అనేటువంటిది బహువచనంలో. త్వయి అనేటువంటిది ఏకవచనంలో, యుష్మాకం అనేది బహువచనం. మీకు ఉదాహరణ మీద స్పష్టంగా తెలుస్తుంది. మళ్ళీ రెండు వైపుల సూచనలను ముందు చదువుకొని సమాధానాలను తెలగాయకులపై రాయి. ఇంకా ఇక్కడ కూడా చూడండి, సంస్కృత భాషలో ఏకవచనము, ద్వివచనము, బహువచనము అని మూడు వచనములు ఉండును. ఏకవచనం ఒకరిని ఒకదానిని, ద్వివచనం ఇద్దరిని రెండింటిని, బహువచనము ముగ్గురిని మూటిని, అంతకు ఎక్కువను బోధించును. అర్థమవుతుంది మీకంటే ఇద్దరికి ఏకవచనం బహువచనం మీకు తెలిసే ఉంది, ద్వివచనం కూడా ఒకటింటూ వస్తుంది అన్నమాట. ఇక మీరు పూర్వం నేర్చుకున్న అజంత శబ్దములకు 8 విభక్తులలోను ద్వివచన రూపములు సులువుగా నేర్పబడుతున్నవి. అజంత శబ్దములకు అన్నిటికీ ప్రథమ, సంబోధన ప్రథమ, ద్వితీయ విభక్తులలోని ద్వివచన రూపములు ఒకే విధముగా ఉంటుంది. కావున వీటిని తెలుసుకున్నప్పుడు చాలా తేలిగా ఒకే విధంగా ఉంటాయి కదా, ప్రథమ, సంబోధన ప్రథమ, ద్వితీయ అనేటువంటివి. అకారాంతములు ద్వివచనమున ప్రథమ, సంబోధన ప్రథమ, ద్వితీయలలో చివరి అకారం తొలగిపోయి దాని స్థానమున ఔ అని వచ్చిండు. అంటే పైదానికి ఇక్కడ చక్కగా వివరణ ఇస్తున్నాము. ఔ దానికి ఉదాహరణ అంటారు, బాగా అంటే అకారం పోతుంది, బాల్ ఔ బాలవు. ఇద్దరు బాలురు, ఇద్దరు బాలులారా
ఇద్దరు బాలులను. ఆకారాంతములకు మొదటి 3 విభక్తుల్లోనూ చివరి ఆకారం పోయి దాని స్థానమున ఏ అన్నది ఆకారాంతానికైతే ఏ చేరుతుందన్నమాట. ఏ చేరును. ఉదాహరణ బాలా, బాల్, బాలే, ఇద్దరు బాలలు, ఇద్దరు బాలులారా, ఇద్దరు బాలులను. ఇకారాంత స్త్రీ పుంలింగ శబ్దములకు మొదటి 3 విభక్తుల్లోనూ చివరి ఇకారం పోయి ఈకారం చేరును. కవి ఉంటే ఇకారం పోతే కవ్ ఈ కవి, ఇద్దరు కవులు, ఇద్దరు కవులారా, ఇద్దరు కవులను. అలాగే ఈ కారాంతాలకు కూడా మొదటి 3 విభక్తుల్లోనూ చివరి ఈకారం పోయి ఏం చేరుతుంది? యవ్ చేరుతుంది. వాణి ఈకారం పోతే వాణ్ యవ్, వాణ్యవ్, ఇద్దరు వాణులు, ఇద్దరు వాణులారా, ఇద్దరు వాణులను. ఉకారాంతములకు మొదటి 3 విభక్తుల్లోనూ చివరి ఉకారం పోయి ఊకారం చేరు. గురువులో ఉకారం పోతే గురు, ఇద్దరు గురువులు, ఇద్దరు గురువులారా, ఇద్దరు గురువులను. ఊకారాంతములకు మొదటి 3 విభక్తులలోనూ చివరి ఊకారం పోయి వౌ చేరును. వధువు ఉంటే ఊకారం పోతే వద్ వౌ, వద్వౌ, వద్వౌ, వద్వౌ. అలాగే రుకారాంతములకు మొదటి 3 విభక్తులలోనూ చివరి ఉకారం పోయి ఆరవ చేరు. రాత్రు, అరవ చేరు, అరవ చేరు. రాత్రు, రాతరు, రాతరు, రాతరు. అలాగే మాతృ అనే దాంట్లో ఉకారం పోతే మాతరో, మాతరో, మాతరో. అలాగే రుకారాంతములను రెండవ రుకారాంతములకు మొదటి 3 విభక్తుల్లోనూ చివరి రుకారం పోయి ఆరు. నేత్రు, నేతారు, ఇద్దరు అంటాము. తర్వాత రెండవ చూడండి. రెండవ రోజు చదువుకుంటే మంచిది కదా. స్వస్సులు ఉందనుకోండి, తిరిగిగాలో రెండవ రుకారాంతాలు సారం ఆరో చేరుతుంది. సారం, సారం, సుసారం. ఓకారాంతములకు మొదటి 3 విభక్తుల్లోనూ ఓకారం పోయి ఆవు చేరుతుంది. గో అంటే ఓకారం పోతే ఎగ్గు, ఆవు, గావు, ఎద్దులు, ఎద్దులారా, ఎద్దులను అనిస్తున్నమాట. పై అజంత అంటే 2 ఎద్దులు, 2 ఎద్దులు, 2 ఎద్దులారా, ఎద్దులు. పై అజంత శబ్దములకు అన్నిటికీ చివర తృతీయ, చతుర్థి, పంచములందు ధ్యాం చేరును. వ్యామ్ అనేటువంటి తృతీయలోను, చతుర్థిలోను, పంచములోను చేరుతుంది. చేరినప్పుడు అకారాంతముల చివరి అకారం మాత్రము ఆకారముగా మారు. అకారాంతాలు మాత్రం ఆది. బాలా అంటే బాలాభ్యాం, బాలాభ్యాం, బాలికాభ్యాం, కవిభ్యాం, సుమతిభ్యాం, వాణిభ్యాం, గురుభ్యాం, సుతనుభ్యాం, వధూభ్యాం, పితృభ్యాం, మాతృభ్యాం, కర్తృభ్యాం, శ్వశ్రుభ్యాం. బాలాభ్యాం అని మాత్రం బాలుల చేత, బాలుల కొరకు, బాలుల ఇలాగే తగ్గిన కూడా తృతీయ మొదలు 2 విధములైన రుకారాంతముల రూపములలో భేదం లేదు. ఇక్కడ వేరే 2 రుకారాంతాలకి భేదమే లేదు ఈ వ్యక్తిలో. అకారాంత, ఆకారాంత, ఇకారాంత, ఈకారాంత శబ్దములు చివర షష్ఠి, సప్తమి ద్వివచనములందు యువ అన్నది చేరును. ఇక షష్ఠి, సప్తమి వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాం. అకారాంతాలైనా సరే, ఆకారాంతాలైనా సరే, ఇకారాంతాలైనా సరే, ఈకారాంతాలైనా సరే వీటికి ఏమి భేదం లేకుండానే ఉంటుంది. ఏముంటుంది అనమాట? యోహ అనేది చెబుతుంది. బాల ఉంటే బాలయో, హరి ఉంటే హరియో, బాలిక ఉంటే బాలికయో. మరి ఇక్కడ దీనికి ఆకారం అంశం అవుతుంది అనుకోండి. ఇకారాంతంలో ఇకారాంతాలు హరియో, అలాగే ఇకారాంత స్త్రీలింగంలో సుమత్యో, ఈ కారాంతాలకు వాణ్యో, యో అనే మాత్రం చెబుతుంది అనమాట. షష్ఠి స్త్రీలింగ సిద్ధముల చివర అకారం మాత్రము ఆకారముగా, ఆకారం మాత్రం ఆకారంగా మారు. అంటే ఆకారం మాత్రం అకారముగా మారును. అలాగే బాలిక, బాలికయో అని బాలిక దీర్ఘం పోయి బాలికయో. ఉదాహరణ అకారాంతాల బాలయో, 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 ఇద్దరు బాలులకు, ఇద్దరు బాలులైందు. బాలిక ఉంటే బాలికయో, బాలికయో, బాలికయో. ఇకారాంతాలకి, ఈకారాంతాలకు చివరి ఈకారం, ఈకారం తొలగిపోయిపోవును. కవి వచ్చిందనుకోండి, ఈకారం పోతే కవ్ యో, కవ్యో, కవ్యో, కవ్యో. సుమతి, సుమత్యో, సుమత్యో, సుమత్యో. వాణి, ఈకారం పోతే యువ చేస్తే వాణ్యో, వాణ్యో, వాణ్యో. ఇది అర్థాలు రాశారు అనుకోండి. ఉకారాంత, ఊకారాంత సిద్ధములకు షష్ఠి సప్తములందు విభజన చివరి ఉకారములు పోయి ఓ అని చేరును. ఇక్కడ గురువు ఉందనుకోండి, ఉకారం పోతే గురు ఓహ చెప్తుంది. గురువోహ, గురువోహ, గురువోహ. సుతను ఉకారం పోతే సుతన్వోహ, సుతన్వోహ, సుతను. వధువులో ఉకారం పోతే వధ్వో, వధ్వో, వధ్వో. తర్వాత రుకారాంతాలకి విభజనంలో
సత్పురులో చివరి రుకారం పోయి రోహ చెప్తుంది. పితృ రుకారం పోతే పితృహో, మాతృ మాతృహో, కర్తృ కర్తృహో, స్వస్రు స్వస్రోహో. రెండు పుంలింగ స్త్రీలింగాల్లో సమానమే అన్నమాట. ఉదాహరణ భ్రాతృ భ్రాతృహో, మాతృ మాతృహో, కర్తృ కర్తృహో, స్వస్రు స్వస్రోహో. ఇద్దరు భ్రాతృలు మొదలై అడ్డాలు ఇచ్చాం. ఓకారాంత స్త్రీలింగ సిద్ధములకు చివరి ఓకారం పోయి షష్ఠీ సప్తములు ఎందుకు అవోహించలేదు. గో ఉన్నిటి ఓకారం పోతే గవోహం. పుంలింగ స్త్రీలింగాలలో ఓకారాంత స్త్రీలింగ సిద్ధములు కనుక కాదు, పుంలింగ స్త్రీలింగాలలో అవోహ చేస్తుంది. గవోహో గవోహో. ఇంతవరకు దాకా మనం అజంత సిద్ధాలని అన్నిటికీ కూడా ద్యోజనాల్లో అన్ని రూపాలు చెప్పుకున్నాం. వాటికి ఏం చేస్తాయో చెప్పుకున్నాం. తర్వాత 4 హిం తద్ ఏతద్ యద్. ఈ మాత్రం మనం విడిచిపెట్టాం. ఎందుకంటే ప్రశ్న అర్థవాక్యాలు ఇది అప్పుడు మనకు రావాలి కదా. అందుకని అను 4 శబ్దములను పుంలింగమున అకారాంత పుంలింగ సిద్ధములను, స్త్రీలింగమున ఆకారాంత స్త్రీలింగ సిద్ధములను ద్యోజన రూపములను బాలో బాలో బాలాభ్యాం 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 బాలయో బాలయో అనడానికి ఇక్కడ మరి వీటి కింద చూడండి. వీటి కింద పైన వీటి పైన కిమ్మని శబ్దానికి కౌ కౌ కావ్యాం 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 కయో కయో, బాలో బాలో బాలాభ్యాం 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 బాలయో బాలయో అన్నట్టే కౌ కౌ అని మీరు కౌ కౌ అలాగే తౌ తౌ ఏదో ఏదో అస్మద్ యుష్మద్ సిద్ధముల యోజన రూపములు పై శ్లోకములో చెప్పబడినవి. ఇక్కడ పైన శ్లోకాలు చెప్పాం మనం. అస్మద్ యుష్మద్ సిద్ధముల రూపములు అనండి ఒక మాట మీరు. ఆవామావాం అథావాభ్యాం ఆవాభ్యాంచ తతః పరం ఆవాభ్యాం ఆవయోశ్చాద ఆవయోః కిందు వర్తతే ద్వితీయాయాం చతుర్థ్యాం చ షష్ఠ్యాం నౌచేతి చాస్మదీ యువాం యువాం యువాభ్యాం చ యువాభ్యాం చ తతః పరం యువాభ్యాం యువయోశ్చాద యువయోః కిందు వర్తతే ద్వితీయాయాం చతుర్థ్యాం చ షష్ఠ్యాం వాంఛేతి యుష్మదీ. అదే అన్నమాట శ్లోకం. శ్లోకాన్ని బట్టి ఈ స్వభావం అంతా ఈ కింద ఇక్కడ చెప్పామన్నమాట. చూడండి ఇక్కడ అస్మద్ యుష్మత్ శరీరముల ద్వితీయ ద్వివచన రూపములు పై శ్లోకంలో చెప్పబడినవి. అస్మద్ అనే శబ్దానికి ఆవాం ఆవాం నౌ. ఆవాం ఏకవచనము, బహువచనము ప్రథమా విభక్తి అనమాట. ఆవాం ప్రథమా విభక్తి, ఆవాం నౌ అనేటువంటివి రెండు సంబోధన ద్వితీయ విభక్తి. ఆవాభ్యాం ఆవాభ్యాం నౌ ఆవాభ్యాం అంటే 3 ఆవాభ్యాం కాకుండా పంచమీ విభక్తిలో నౌ అని కూడా ఉంటుంది అనమాట. చతుర్థి విభక్తిలో నౌ ఆవాభ్యాం ఆవయో నౌ. షష్ఠీ విభక్తిలో కూడా నౌ ఉంటుంది. ఆవయో సప్తమి అనగా ఏమిటి అనమాట, ద్వితీయలో చతుర్థిలో షష్ఠిలో నౌ అనేటువంటిది కూడా ఇంకొక రూపం ఉంటుంది అన్నమాట. అలాగే యుష్మత్ సిద్ధానికి యువాం ప్రథమా విభక్తి, యువా వాం ద్వితీయ విభక్తిలో 2 రూపాలు ఉంటాయి. యువా వాం 2 ఉపయోగించవచ్చు. అలాగే తృతీయలో యువాభ్యాం, చతుర్థిలో యువాభ్యాం వాం అని కూడా ఉపయోగించవచ్చు. యువయో వాం షష్ఠీ విభక్తిలో కూడా యువయో వాం, సప్తమి విభక్తిలో యువయో అని ఉంటుంది అన్నమాట. వీటి చక్కగా కొన్ని వాక్యాల్లో కూడా వస్తాయి. చక్కగా ఇప్పుడు తీసుకుని చెప్పచ్చు. ఎందుకంటే మూడేసి చక్కగా ఇక్కడ చెప్తున్నాయి కదా. అంతే మనం ప్రత్యేకంగా ధ్యానం వచ్చిందంటే ధ్యానం తృతీయ పంచములు వస్తాయి కదా. అంతే మనం ప్రత్యేకంగా బాగా చేస్తాం. వాక్యాలు సంస్కృతంలో అని వ్రాయుడు. ఇక్కడ ఈ సంస్కృతంలో మనం రాసేటువంటి పద్ధతి చెప్తున్నాం అన్నమాట.
ఇక్కడ మొట్టమొదటి వైపు చూడండి, బహువచనం, మొట్టమొదటి బహువచనం చెప్తున్నాం. ఎవరి వలన ఎవరికి ఎవరి యందు విశ్వాసం కలిగినది. పుల్లింగమైతే స్త్రీలింగమైంది. కాభ్య తాసాం ఆ వనితల వలన, ఈ వనితల వలన, వనితాభ్య ఆ వనితలకు, వనితానాం ఆ వనితలు ఏంటంటే విశ్వాసం కలిగినది. విశ్వాస తాభ్య వనితాభ్య ఏతాభ్య వనితాభ్య తాసాం వనితానాం తాసు వనితాసు విశ్వాస. ఎవరిని గురించి బయలుదేరినారు. వనితలు అంటే ఆ వనితలను కూర్చుంటే బయలుదేరినారు. ఎవరి చేత ఎవరి వరకు ఏమి ఇయ్యబడినది. నాటికలు కాకి కావ్య ఈ బాలికల చేత ఆ బాలికల వరకు నాటికలు ఇయ్యబడినవి అని ఈ విధంగా పుల్లింగాలు స్త్రీలింగాలు వాక్యాలకి వాక్యాలు. ద్వివచనం చూడండి కింద. ద్వివచనం నిన్న ఎవరు ఎవరిని గురించి బయలుదేరినారు. ద్వివచనం మీద పుల్లింగం. కౌ కౌ ప్రతి ప్రస్థితౌ. కౌ ప్రతి ప్రస్థితౌ. చెప్పండి. నిన్న ఈ ఇద్దరు బాలురు ఆ ఇద్దరు బాలులను గురించి బయలుదేరినారు. మొన్న ఎవరు ఎవరిని గురించి వెళ్ళినారు. మొన్న ఈ ఇద్దరు బాలికలు ఆ ఇద్దరు బాలికలను గురించి వెళ్ళినారు. సరే ఈ విధంగానే బహువచనాలు ద్వివచనాలు ఉన్నాయి. వీటిని చక్కగా మీరు చూసుకుంటే అన్వయం బాగా వస్తుంది. ప్రత్యయాలకి బాగా తెలుసు, వాటిని చూసుకుంటూ చక్కగా అన్వయించుకుంటూ తెలుగు మాట్లాడచ్చు, రాయొచ్చు. మంచి సంస్కృతంలో వరకు రాయుడు ద్వివచనం. నిన్న ఈ ఇద్దరు సుతనువులను ఆ ఇద్దరు సుతనువులను గురించి వచ్చినారు. విభజన ఏమవుతుంది? దీపమవుతుందిగా. తను ఆ ఇద్దరు సుతను ప్రతి ఆగతే అనమాట. ఏదే దివే తను మొన్న ఎవరు ఎవరిని గురించి వెళ్ళినారు. మొన్న ఈ ఇద్దరు వధువులను ఆ ఇద్దరు వధువులను గురించి వెళ్ళినారు. ప్రతి గతే మరి ప్రశ్య ఇక్కడ వధువులు అన్నప్పుడు ఏం చెప్పారు? వధువు ప్రతి కాదు. ద్వివచనం ఏమవుతుంది? ప్రశ్య దివే వధువులు అన్నప్పుడు ప్రతి వధో ఏతే దివే వధో ఆ ఇద్దరు వధువులను కూర్చోండి. వధో ప్రతి వధో 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 మూడు ద్వితీయ విభక్తులు కూడా అంతే కదా. దాని తర్వాత నిన్న ఎవరు ఎవరిని గురించి వెళ్ళినారు. పుంలింగమైతే కౌ కౌ, స్త్రీలింగమైతే గే. నిన్న ఈ ఇద్దరు భ్రాతలను ఆ ఇద్దరు భ్రాతలను గురించి వెళ్ళినారు.
ఏతౌ ద్వౌ భ్రాతరౌ తౌ ద్వౌ భ్రాతరౌ ప్రతి తౌ పుణ్యమైతే ద్వౌ ద్వౌ తౌ తౌ అంట వస్తాను. సరే, తర్వాత ఏంటి బహువచనంలో కూడా ఒక వాక్యం చెప్పండి. వేరి వలన వేరికి వేరి ఎందు విశ్వాసం కూడినది. బహువచనం గోవులను కాపి తృతీయాన్ని పంచమీ షష్ఠి కదా. కావ్య కాసాం కాసు విశ్వాస గత విశ్వాస గత కావ్య కాసాం కాసు విశ్వాస గత. ఈ గోవుల వలన ఈ గోవుల కొరకు ఆ గోవులు ఏంటంటే గోషు విశ్వాస గత. నేను చెప్తున్నాను చూడండి. ఈ గోవుల వలన అంటే ఏతాభ్య గోభ్య, ఈ గోవుల కంటే ఏతాసాం గవా, ఆ గోవులు ఏంటంటే తాసు గోషు విశ్వాస అని చెప్పుకోవాలన్నమాట. తర్వాత వివచనం. నిన్న ఎవరి చేత ఎవరి కొరకు ఏవి వివచనం చూడండి. లాస్ట్ పట్టుకొని అంటే రెండవ ఎవరి నుంచి రెండవ వివచనం. నిన్న ఎవరి చేత ఎవరి కొరకు ఏవి ఇయ్యబడినది. నిన్న అంటే ఆ ఇద్దరు బాలుల చేత చూడండి. తృతీయ విభక్తి ధ్యాం కదలి ఫలాన్ని దత్తాని. మరి చెప్పండి. తర్వాత బహువచనం చూడండి. ఎవరి చేత ఎవరి కొరకు ఏవి ఇయ్యబడినది. బహువచనంలో దాని కింద ఎవరి చేత ఎవరి కొరకు ఏవి ఇయ్యబడినది. ఈ వృద్ధ కౌల చేత వృద్ధ కవి ఆ యువకుల కొరకు ఆశీర్వచనాన్ని దత్తాని. చెప్పండి. అవకాశంగా ఆశీర్వచనాన్ని దత్తాని. తర్వాత ఎవరి చేత చివరి లైన్ చూడండి. ఎవరి చేత ఎవరి కొరకు ఏవి ఇయ్యబడినవి. కావ్యాం కావ్యాం తాని దత్తాని. కావ్యాం కావ్యాం తాని దత్తాని. ఆ ఇద్దరు ఇకవానుల చేతను కావ్యాం వికవాణీభ్యాం ఈ ఇద్దరు వికవానుల కొరకు అంటే వికవాణీభ్యాం రసాల ఫలములు ఇవ్వబడినవి. చెప్పండి. మరి మీరు చెప్పండి. తర్వాత ఇచ్చటి చివరి వాక్యం చెప్పండి. వేరి చేత వేరి కొరకు ఏవి ఇవ్వబడినవి. వేరి చేత అయితే గోవు చేత అని చెప్పాలన్నమాట. బహువచనం కదా ఇది. ఏమిటి ఇవ్వబడిన స్థానములు దాని దత్తాని. మళ్ళీ ఆ రెండు గోవుల చేతను
స్థానం ఇవ్వబడినది. స్థానం దత్తం. ఏకవచనం ఏది? కిం దత్తం అని చెప్పాలి. కిం దత్తం స్థానం దత్తం. కావ్యాంత